మీ ఇంట్లో తులసి ప్లాంట్ సరిగ్గా పెరగకపోతే ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు. ఫస్ట్ థింగ్, ఈ ప్లాంట్ కి సన్లైట్ అంటే చాలా ఇష్టం. సో డైలీ 3 to 4 అవర్స్ అన్న డైరెక్ట్ సన్లైట్ ఉండేలా చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఈ ప్లాంట్ కి మనం వెల్ డ్రైనింగ్ సాయిల్ ఇవ్వాలి. అంటే వాటర్ వేసినప్పుడు మట్టిలో వాటర్ స్ట్రక్ అవ్వకుండా ఈజీగా బయటికి పోవాలన్నమాట. మనం వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు. సాయిల్ ఇలా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఇలా పాడవుతున్న ఆకులు ఏమన్నా ఉంటే అవి టైం టు టైం రిమూవ్ చేసేసుకోవాలి. ఈ ప్లాంట్ కోసం నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి. అసలు మీకు ఎవరు చెప్పారు తులసి ప్లాంట్ కి కాఫీ పౌడర్ ఇవ్వమని? కాఫీ పౌడర్ ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. ఇది మనం ప్లాంట్స్ కి ఇచ్చినప్పుడు రూట్స్ అంతా పాడవుతాయి. మీరు దాన్ని వాటర్ లో కలిపి డైల్యూట్ చేసినా అది ప్లాంట్ కి నష్టమే. మీరు ఇంకా ఏమన్నా ఇవ్వాలి అంటే టీ పౌడర్ ఇవ్వండి. అన్నిటికన్నా సేఫెస్ట్ వే ఏంటంటే, మనం బియ్యం కడిగినప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేయండి 1:1 రేషియోలో. ఆ వాటర్ ని ప్లాంట్ కి 15 days కి ఒకసారి ఇస్తే చాలు. అండ్ మీకు సీడ్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫ్లవర్స్ ఉంచండి, లేదంటే వాటిని ఎప్పటికప్పుడు తీసేయండి. ఇంత చెప్పాక ప్లాంట్స్ పెంచడం కూడా చెప్తా కదా. ఎండిపోయిన ఫ్లవర్స్ తీసుకొని ఆ సీడ్స్ ని సాయిల్ లో వేసి వాటర్ స్ప్రే చేస్తే మనకి ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.